అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు చూసారా, ఇందులోని మొత్తం బరబడీలు ఎక్కువైపోయి, అందుకే ఈరోజు ఇవి తీద్దామనేసి మేడం మీదకి వచ్చాను. ఈరోజు ఇవి నేను కూరగాయలు చూపిస్తాను చూడండి. అనపకాయ పాదు వస్తుంది కానీ అనపకాయ పాదు ఏంటైందో తెలియదు, చిన్న చిన్న కాయలు వస్తున్నాయి, అవి మళ్ళీ నల్లగా అయిపోతున్నాయి. ఎందువల్ల తెలియట్లేదు అసలు. నల్లగా వచ్చి మళ్ళీ అవి రాలిపోతున్నాయి. బికాస్ నేను తెంపుతుంటే అటు సైడ్ మా ఆయన తెంపుతున్నారు. మాకు ఇప్పుడు దాకా అయితే మనం కూరగాయల్లో మాత్రం ఎక్కువగా బాగా వచ్చినవి అయితే ఈ బరబాటీలే ఎక్కువ వస్తుంది. ఎప్పుడు వచ్చినా సరే, ఇప్పుడు తెంపుతున్నా సరే కరకే. ఇప్పుడు దాకా వచ్చాయి ఒక కేజీన్నర కాయల దాకా ఉంటాయి. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఒక అర కేజీ కాయల దాకా అవుతాయి. మేము పండించిన కూరగాయలు అయితే మాత్రం ఎక్కువగా మాకు బాగా పండాయి బరబాటీలు. చూడండి, ఒక దోసకాయ కూడా కాసింది. చాలా దోసకాయలు వచ్చాయి, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇది ఒకటి దోసకాయ వచ్చింది. అది కూడా మాకు కరెక్ట్గా వచ్చింది, ఇది ఒకటే. ఇంకా కొంచెం టమాటీలు కూడా ఉన్నాయి, అవి కూడా తీస్తున్నాను. చెట్టుకే వదిలేయడం వల్ల ఇదిగో ఇలా పగిలిపోతుంది. బెండకాయలు కూడా వచ్చాయి, అవి కూడా తెంపేస్తున్నాను. ఇంకా అవి కూడా ఈరోజు తెంపేస్తాను. అక్కడ ఉన్నది బెండకాయ చెట్లు కూడా బెండకాయలు బాగానే వచ్చాయి. మొన్న ఒకసారి కూడా తెంపాను బెండకాయలు రాలేదు. ఇవి ఒకసారి ఇవి కత్తిరితో కట్ చేస్తేనే వస్తాయి కోసం. బెండకాయలు ముదిరిపోయాయి అనుకుంటున్నారు కదా, నేను అలాగే అనుకున్నాను, కానీ ఇది లేతగానే ఉన్నాయి. ఇన్ని కూరగాయలు తెంపిన తర్వాత అది గుమ్మడికాయ ఒకటి ఉంది కదా, ఆ గుమ్మడికాయ కూడా తెంపేస్తాను ఈరోజే. ఒకటే తెంపుతాను, ఇంకొకటి ఉంచుతాను.